మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుందాం. ఇది ఇడ్లీ దోశలకు ఉపయోగించుకోవచ్చు, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది కాగిన తర్వాత 15-20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ఎక్కువ మంటగా ఉండవు, చిన్న పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటుంది. నేను అందుకే కాస్త లావు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 15-20 పచ్చిమిర్చి వేసాను. ఇవి బాగా వేయించుకొని వేగిన తర్వాత ఒక 4-5 కట్టలు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని మిర్చితో పాటు వేయించుకుందాం. ఈ కొత్తిమీర పచ్చిమిర్చి బాగా వేగాలి. కట్ చేసిన టమాటాలు కూడా వేసి బాగా వేయించుకుందాం. పల్లెటూరులో ఎంతో సింపుల్ గా చేసుకుంటారు ఇది పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా పచ్చడి. ఇప్పుడు దీనిలో ఒకసారి కలిపి మూత పెడదాం. ఇలా ఒక 10 నిమిషాలు ఉంటే టమాటా కూడా పచ్చిమిర్చితో పాటు నూనెలో మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయవచ్చున నువ్వుల మిశ్రమం. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు దీనిలో నానబెట్టిన చింతపండు కూడా వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా రెడీ అయిన కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ఇందా పచ్చిమిర్చి వేయించిన అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిలో పోపు దినుసులు వేసి వేయించుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని వేసి బాగా కలుపుకుందాం. ఈ పోపులో ఈ పచ్చడి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో పల్లెటూరు స్టైల్లో కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.